హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతికృష్ణ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వర్లను కోరుకుంటున్నాను. సంక్రాంతి వ్లాగ్ పెట్టడానికి కొద్దిగా లేట్ అయితే అయింది. టైం అయితే అస్సలు కుదరలేదు ఇంట్లో పనులు పిల్లలతోటి. ఇక మొత్తానికైతే పెట్టేస్తున్నాను. ఇప్పటికి టైం కుదిరింది నాకు పెట్టడానికి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి మొత్తము. ఎలా ఉన్నాయి ముగ్గులు అయితే. ఈ ముగ్గు అయితే నేనే వేసాను కంప్లీట్గా. ఇంతకుముందు చూసిన ముగ్గు అయితే వదిలేసారు. కలర్స్ అయితే ఫిల్ చేసాము. ఏంటి చేతిలో ముగ్గు పిండి ఉంది, పొద్దున్న చీర కట్టుకొని రెడీ అయ్యి వేసాము ముగ్గు అని అనుకోకండి. ముందు రోజు నైటే ముగ్గేసాము. కాకపోతే ఏదో ఫోటోలు దిగడానికి ఒక 4 స్టిల్స్ దిగడానికి అయితే చేతిలో ముగ్గు పిండి అయితే పట్టుకున్నాము అంతే. ఇక పొద్దున్న ముగ్గుల రెడీ అయిన తర్వాత పూజ చేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని మంచిగా అన్ని పూజలు అయితే బాగా చేసుకున్నాము. ఇది పొంగడాలు పోసేది అమ్మ వాళ్ళ ఇంట్లో. ఫస్ట్ 2 డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తర్వాత వదిన వాళ్ళు రమ్మంటే ఇంకా ఇక్కడికి వచ్చాము 2 డేస్. పొంగడాలు మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము పొంగడాలు. ఆంధ్ర స్టైల్ అనమాట స్వీట్. ఇక భోగి రోజు భోగి పళ్ళు పిల్లలకి పొయ్యాలి కాబట్టి భోగి పళ్ళు అయితే పిల్లలిద్దరు పోసాము. భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అంటే ఏమైనా పీడలు, ఏమైనా దోషాలు, ఏమైనా పీడలు ఉంటే సర్వపీడలు నివారణ అవ్వడానికి అయితే భోగి పళ్ళు అయితే పోస్తారు. అలాగే భోగి మంట కూడా ఇంటి ముంగట భోగి మంట వేసుకుంటే ఇంటికి ఏమైనా పట్టుకున్న పీడలు ఏమైనా ఉంటే పోతాయి. అందుకే భోగి మంట అయితే వేసుకోవాలి. ఇంట్లో ఉన్న చెత్త చెదారం అన్నీ ఆ భోగి మంటలో వేసేయాలన్నమాట. అన్నీ పోవడానికి, నెగిటివ్ ఎనర్జీ అంతా పోవడానికి అయితే భోగి మంట అయితే వేసుకుంటారు. సేమ్ పిల్లలకు కూడా ఇట్లనే భోగి పళ్ళు పోయడం వల్ల ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా, ఏదైనా వచ్చేది ఉన్నా సరే పోతుంది. అందుకనే వేసుకుంటారు. రేక్కాయలు, బంతి పువ్వులు, కాయిన్స్, అలాగే చెరుకు ముక్కలు కూడా వేసుకుంటారు. మాకు చెరుకు ముక్కలు దొరకలేదు. ఈ 3 దొరికాయి. ఇంకా వీటితో అయితే పిల్లలకి భోగి పళ్ళు అయితే పోస్తాము. ఇక మన ఇంట్లో పండగ వచ్చింది అంటే ఖచ్చితంగా చేతులకి గోరింటాకు ఉండాలి కాబట్టి ఆకైతే సడన్గా దొరకలేదు. ఇక సరే అనేసి కోన్ అయితే పెట్టుకుంటున్నాము. భుజకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట మెహందీ పెట్టుకున్న తర్వాత అలానే స్టాచ్యూలాగా ఉండిపోతుంది. అస్సలు కదలమన్నా కదలదు అసలు, అది పోతుందని భయానికి. ఇక ఇద్దరం మనసు ఒక సైడ్ అయితే పెడుతున్నాము. ఇక చెప్పా కదా ముందు రోజు నైటే అనేసి నేను ఒక చేతికి అయితే మెహందీ వేసుకొని ఇంకో చేతితో అయితే కలర్స్ ఫిల్ చేస్తున్నా వదినేసిన ముగ్గుకి. ఇదైతే ముగ్గు ఇంకా నేను ఇటు సైడ్ అటు సైడ్ ఇంకా వదినేసారు, ఇంకా ఫినిష్ అవ్వలేదు ఇంకా అనేసి ఇంక ఇటు సైడ్ అయితే నేనైతే వేస్తున్నా. మళ్ళీ ఒక్కరే వేయాలంటే ఇబ్బంది అవుతుందని ఏదో హెల్ప్ చేశాను. నాకు వచ్చింది అయితే వేసాను. ఎలా ఉందో నా ముగ్గు అయితే. ఇక మొత్తం ముగ్గులన్నీ ఫినిష్ అయిన తర్వాత నైట్ అయితే ఒక వీడియో అయితే తీసాము. నైట్ టైం ఎందుకంటే అప్పటికైతే చాలా నీట్గా ఉంది ముగ్గు. మార్నింగ్కి అయితే కొంచెం ఖరాబ్ అయినట్టు అయితే అనిపించింది. అంటే రోడ్డు మీద వేసిన ముగ్గులు అయితే అలాగ ఉండిపోవు కదా. వెహికల్స్ వెళ్తుంటాయి, పిల్లలు ఎవరో ఒకరు నడుస్తుంటారు, తొక్కేస్తారు, పోతాయి. కాబట్టి ముందు రోజు అయితే ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఈ వీడియో అయితే తీసుకున్నాము. నైట్ 1:30 అయిపోయింది. ఫుల్ చల్లేస్తుంది అసలు. 1:30 వరకు వేసాము ముగ్గులు, కలర్లు అన్నీ వేసేసరికి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా పండగ అంటే పిండి వంటలు అవి ఇవి చేసుకోవాలి కాబట్టి గారెలకైతే గ్రైండర్ వేసాము. నాకు గారెలు అంటే చాలా ఇష్టము. అలాగే గారెలు వేయడం కూడా చాలా ఇష్టము, ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి ఊరికి గారెలు వేస్తా అని ఏడ్చేదాన్ని. చాలా ఇంట్రెస్ట్ ఎందుకో గారెలు వేయడము. తినడము ఇష్టమే, వేయడము ఇష్టమే. గారెలు అయితే 2 చాలా ఇష్టము. ఇక చూడండి పండగ కదా, వచ్చారు అతిథులు. ఇక రెడీ అయ్యి ఇంకా ఇంట్లో వంట అది ఫినిష్ చేసుకొని పార్క్లో అయితే లంచ్ చేద్దామని అయితే ప్లాన్ వేసుకున్నాము. ఇక అందుకే రెడీ అయితే అయ్యాము. మా శ్రావణి జడ వేయమంది. ఇక సరే అని జడ అయితే వేశాను. జడ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ చేయండి, బాగుందా బాగాలేదా అని. ఈసారి ఆ హెయిర్ స్టైల్ అన్నది నేను వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తా. ఎవరైనా ఉంటే వేయడానికి పెట్టడానికి వీలవుతుండే, కానీ ఎవరు లేరు. అందుకనే ఇప్పుడు ఏది హెయిర్ స్టైల్స్ వేసి పెట్టడానికి అయితే కుదరట్లేదు. పూజకైనా జుట్టు పెరిగితే ఏదో వేసేదాన్ని. ఇంకా పెద్దగా అవ్వాలి, టైం పడుతుంది ఇంకా దానికి. ఇక మొత్తానికి వంటలు అయితే వండుకొని పార్క్ అయితే వెళ్ళిపోయాము. చాలా హ్యాపీగా అనిపించింది అలా పార్క్ వెళ్ళి అక్కడ అందరం కలిసి తింటుంటే. మా అల్లుడు అయితే వద్దంటున్నా సరే చెప్పకుండా ఇక వినకుండా వడ్డిస్తూనే ఉన్నాడు. అందరము లంచ్ అయితే కంప్లీట్ చేసాము.
ఇక తిన్నాము. తిన్నది అరిగే వరకు పార్క్ అంతా తిరుగుదామని అయితే తిరుగుతున్నాము. పార్క్ అంతా చుట్టుముట్టు వచ్చేసామన్నమాట ఒకసారి. ఇక పాపం మీ జింక పిల్లని ఇక్కడ కట్టేశారు. ఇక పండగ వచ్చింది అంటే మన ఎంజాయ్మెంట్ ఒకటే కాదు కదా, భగవంతుడి మీద కూడా ధ్యాస ఉండాలి కదా. ఇక గుడికి అయితే వెళ్ళాము. గజ్వేల్లో అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే. చాలా మంచిగా అనిపించింది నాకు. ముందుగా చెట్టు కింద దత్తాత్రేయ స్వామి దర్శనం అయితే చేసుకొని అలాగే అన్ని దేవుళ్ళ దగ్గర దర్శనం చేసుకొని లాస్ట్కి అయ్యప్ప స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ మానసాదేవి దర్శనం కూడా జరిగింది. చాలా రేర్ అసలు అమ్మవారి దర్శనం జరగడం అసలు. ఇక కూర్చొని 2 నిమిషాలు భగవంతుని స్తోత్రాలు ఏవైనా చదువుకున్నాము ఇద్దరము, నేను మా ఆయన. చదువుకొని ఇక ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకొని అయితే వెళ్ళాము. మార్నింగ్ అయితే దర్శనం అది చేసుకొని భగవంతుని దర్శనం చేసుకొని ఇక ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి ఇక ఈవినింగ్ అయితే బయటికి వెళ్దాం పిల్లలతో సరదాగా తిరుగుదాం అనేసి వెళ్ళాము. రంగనాయక సాగర్ రిజర్వాయర్కి అయితే వెళ్ళాము ఈవినింగ్. అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము, కానీ చాలా బాగుంది. బాగానే డెవలప్ చేశారు. పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుండే అక్కడ. యువన్ భువిజ అయితే బాగా ఎంజాయ్ చేశారు. బాగా ఆడుకున్నారు కూడా వాటర్లో చాలాసేపు. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. ఇంకా మేము వెళ్ళిన టైంకే ఎవరిదో ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుండే కపుల్స్ది. చాలా బాగుండే వ్యూ అయితే. చాలా బాగుంది అక్కడి నుంచి. చాలా ఆనందంగా అనిపించింది మనసుకైతే. ఇక పిల్లలు అందరము కొద్దిసేపు అక్కడైతే టైం స్పెండ్ చేసాము. పిల్లలు అయితే నీళ్ళల్లో చాలాసేపు అలా ఆడుకున్నారు. వాళ్ళ ఆనందానికైతే అంతులేదు. ఎవరికైనా సరే ఫోటోషూట్స్కైనా పిల్లలకి ఏవైనా ఫోటోషూట్స్ చేయాలన్నా చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే. ఇక మొత్తానికి హార్స్ ఉండే. ఇక యువన్ ఎక్కుతా అన్నాడు. ఇక పూజ అయితే ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైము. కానీ ఇంతకుముందు అయితే ఎక్కిస్తే ఏడుస్తుండే, కానీ సరే ఏడవలేదు. బాగానే ఇద్దరు హార్స్ మీద కూర్చొని ఇక తిరిగారు. అసలు ఈ రిజర్వాయర్కి వద్దామని ప్లానే లేకుండే అసలు. సిద్దిపేట కోమటి చెరువుకి అయితే వెళ్దామని అనుకొని బయలుదేరాము. అనుకోకుండా సడన్గా ఆ తోవలోనే ఉంది, వెళ్దాం ఒకసారి అని ఇంకా ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడనే ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. ఇక ఇక్కడి నుంచి సిద్దిపేట కోమటి చెరువుకి అయితే వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగుంటుంది. మామూలుగా ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అయితే చాలా ఖాళీగా ఉండే, కానీ ఆ రోజు అయితే క్రౌడ్ అయితే మామూలుగా లేదు అసలు. ఎక్కడ వెహికల్ పార్క్ చేద్దామంటే కూడా ప్లేస్ లేకుండే. చూసారా, ఈ క్రౌడ్కి రిటర్న్ వెళ్ళిపోదామా అన్నంత భయమేసింది అసలు మాకు. అంత క్రౌడ్ అసలు. ఏం ఎంజాయ్ చేసామో ఇంకా అక్కడనే ఎంజాయ్మెంట్ అంతా. ఇక్కడైతే ఏం లేకుండే. ఇక్కడితో సంక్రాంతి సందడి అయితే పూర్తయిపోయింది. మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. బాయ్ బాయ్. జై శ్రీరామ్.